ఓకే హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మార్నింగ్ మ్యాథ్స్ డే 2. సో నేనైతే రెడీగా ఉన్నాను అండ్ హోప్ మీరు కూడా రెడీగా ఉన్నారనుకుంటున్నాను. సో వెల్కమ్. సో ఈరోజు మన టాపిక్ అయితే ఎస్ వన్ సెకండ్ హాయ్ 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 ఎవరిబడి గుడ్ మార్నింగ్. సో అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సో థ్యాంక్ యూ సాయి ప్రణీత్ అండ్ అభిషేక్ అండ్ రేణు గారు. ఓకే అండి. సో ఈరోజు ప్రోగ్రామ్ని చూస్తున్న మన పార్టిసిపేట్స్ అందరికి కూడాను హాయ్. ఓకే హాయ్. నా వీడియో అనేది లేట్గా వస్తుంటుంది అండ్ వాయిస్ అనేది అడ్వాన్స్గా వస్తుంటుంది అండ్ బి ఓకే టెక్నికల్ ఓకే నో ప్రాబ్లం. సో లాస్ట్ క్లాస్లో అయితే ఎస్ సో లాస్ట్ క్లాస్లో అయితే మనం నంబర్ సిస్టమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అయితే చెప్పుకున్నాం. సో ఈరోజు మనం ఎస్టర్డే క్లాస్లో ఆల్రెడీ చెప్పాం టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. ఓకే దాన్ని ఏమంటాం సెట్స్ కాదు ఇక్కడ, అంటే సంఖ్యా విధానాలు మనం ఎన్ని రకాలుగా ఉపయోగిస్తుంటాము అనే దాని గురించి చెప్పుకోవాలి. అలా అయితే ఫస్ట్ వన్ మనం నిన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో దశాంశ సంఖ్యా విధానం అని పిలుస్తాం. అండ్ రెండవది బైనరీ నెంబర్ సిస్టమ్ అండ్ ఫైనల్గా రామన్ నెంబర్ సిస్టమ్. ఈ మూడు నెంబర్ సిస్టమ్స్ గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, దశాంశ సంఖ్యా విధానం అంటే ఏంటి సార్ చూద్దాం. సో దశాంశ ఓకే దీన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని పిలుస్తాం. సో దశాంశ సంఖ్యా విధానము అంటే ఏంటి, సో దీనిపైన మనకి ఐడియా ఉండాలి. దశాంశ సంఖ్యా విధానం అంటే మనం డైలీ యూజ్ చేస్తున్న నెంబర్ సిస్టమ్ అంతా కూడాను డెసిమల్ నెంబర్ సిస్టంలోకి వస్తుంది. ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే రైట్ టు లెఫ్ట్ అనమాట. సో రైట్ టు లెఫ్ట్, కుడి ఇటు లెఫ్ట్ ఎడమ. సో రైట్ టు లెఫ్ట్ తీసుకున్నట్లయితే మీరు ఒక్కొక్క డిజిట్కి, సో చూడండి ఒక్కొక్క డిజిట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంఖ్య రాస్తున్నాం 5 6 3 9 4 2 రాసామనుకోండి. ఒక్కొక్క డిజిట్కి లెఫ్ట్ సైడ్ మనం వెళ్తున్నట్లయితే 10 టైమ్స్ అది పెరుగుతుంటుంది. 10 ఇట్ ఈస్ చూస్తున్నారా, ఇట్ ఈస్ 10 పవర్ ఆఫ్ 0, ఇట్ ఈస్ 10 పవర్ ఆఫ్ 1, ఇట్ ఈస్ 10 స్క్వేర్ అండ్ ఇట్ ఈస్ 10 క్యూబ్, ఇట్ ఈస్ 10 పవర్ ఆఫ్ 4. అంటే ప్రతిసారి కూడాను రైట్ టు లెఫ్ట్ వెళ్ళినట్లయితే 10 టైమ్స్ పెరుగుతుంది. అంటే ఇది ఒకట్ల స్థానం అంట. 10 పవర్ ఆఫ్ 1 అంటే 10, 10 స్క్వేర్ అంటే 100, 10 క్యూబ్ అంటే 1000 అండ్ 10 పవర్ ఆఫ్ 4 అంటే 10,000. ఇలా రైట్ టు లెఫ్ట్ మీరు వస్తున్నట్లయితే 10 టైమ్స్ అనేది నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే సో ఇలా ప్రతిసారి కూడాను 10ని బేసిక్గా తీసుకొని ఏదైతే నెంబర్ సిస్టమ్ యూజ్ చేస్తామో దీన్ని మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని పిలుస్తాం అనమాట. ఓకే దిస్ ఈజ్ అబౌట్ ది డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. ఎస్ నెక్స్ట్ అయితే మనకి వీటిపైన మనకి క్వశ్చన్స్ ఎలా వస్తుంటాయి సింపుల్గా చూద్దాం. సో దీన్ని మనం జనరల్గా లోయర్ క్లాస్లో ఏం చెప్తామంటే ఎక్స్పాండ్ ఫామ్ చెప్పేటప్పుడు దీని మీద ప్రాబ్లం వస్తుంది. 5 6 3 9ను ఎక్స్పాండ్ చేయండి అని అడుగుతారు, విస్తరించండి. ఓకే సో చాలా సింపుల్గా సార్ విస్తరించడం. ఎస్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. 5000 ప్లస్ 600 ప్లస్ 30 ప్లస్ 9. బట్ వీఆర్ నాట్ కిడ్స్, మనం చిన్నపిల్లలం కాదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని సైంటిఫిక్ నోటేషన్లో చెప్పాలి. 5 into 10 క్యూబ్ ప్లస్ 6 into 10 స్క్వేర్ ప్లస్ చూసారా ప్లస్ 3 into ప్లస్ 3 into 10 హాయ్ వైభవ్ అనంత వైభవ్ హాయ్ అండ్ ప్లస్ 9 into 10 పవర్ ఆఫ్ 0. సో ఇది మనకు ఉండేటటువంటి నోటేషన్ అనమాట. ఓకే ఇలా మనం రాస్తాం అనమాట. ఓకే సో ఇలా అయితే మనం 0 వచ్చేటప్పుడు ఏ విధంగా చేస్తాము. ఎస్ ఇదైతే చాలా ఈజీగా ఉంది సార్, నో ప్రాబ్లం చేసేస్తాం. బట్ జీరోస్ వస్తే ఎలా చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ జీరోస్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 5095 ఇచ్చాడు. దీన్ని ఎక్స్పాండ్ ఫామ్లో రాయమని అనుకున్నప్పుడు ఏం చేస్తారు మీరు, 5000 ప్లస్ 90 ప్లస్ 5. సో దీన్ని ఇంకా రాస్తే మనం ఏం చేస్తాం 5 into 10 క్యూబ్ ప్లస్ 9 into 10 ప్లస్ 5 into 10 పవర్ ఆఫ్ 0. సో ఈ విధంగా రాస్తే మనకి సరిపోతుంది అనమాట. ఓకే ఇవి మనకు ఉండేటటువంటి డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టంలో మీరు ఎంతమంది చెప్పాం, హిందూ అరబిక్ విధానం చెప్పుకున్నాం. అలాగే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ కూడా మనకి డెసిమల్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట.
అయితే సో ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. సో ఏ నుండి చూడండి, ఏ నుండి బికు ఏ బిల మధ్య, సో ఏంటంటే దీన్ని ఏంటంటే ఫ్రమ్ ఏ టు బి, బిట్వీన్ ఏ టు బి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3 నుండి 11 వరకు గల సాధ సంఖ్యలు ఏవి అడిగారు అనుకోండి, నేచురల్ నెంబర్స్ ఎన్ని అవుతాయో చెప్పగలరా ఎవరైనా? సో 3 నుండి 11 వరకు గల సాధ సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ఎవరైనా చెప్తే సంతోషిద్దాం. అండ్ అదేవిధంగా 3, 11ల మధ్య గల సంఖ్యలేని చూడండి ఒకసారి. సో మధ్య గల సంఖ్యలకి అదేవిధంగా వరకు గల సంఖ్యలకి తేడా ఉంటుంది. వరకు గల సంఖ్యలు ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే 2 ఫ్రమ్ ఏ టు బి అనేటప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 నెంబర్స్ని కూడా మనం కౌంట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా బిట్వీన్ ఇచ్చారనుకోండి, ఈ రెండింటిని మీరు కౌంట్ చేయకూడదు. ఓకే, అలా అనుకుంటే 3 to 11 మనకి ఎన్ని వస్తాయి ఒకసారి చెప్పండి. 3 to 11 ఉండేటటువంటి న్యాచురల్ నెంబర్స్, 3 to 11 ఉండే న్యాచురల్ నెంబర్స్, నాట్ ఇంటిజర్స్, నాట్ రియల్, దట్ మీన్స్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అయితే ఇన్ఫినిటీ వస్తాయి మీకు, మిగతా ఏవి కూడా మీకు ఇన్ఫినిటీ రావు. ఓకేనా, ఒక రేషనల్ నెంబర్ నుండి పైకి రియాక్షన్ నెంబర్స్ కానీ రియల్ నెంబర్స్ కానీ మీకు అడిగేటప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్ఫినిటీ వస్తుంది. కానీ న్యాచురల్ నెంబర్స్ కానివ్వండి, లేదా ఇంటిజర్స్ కానివ్వండి, లేదా ఓకేనా ఓల్ నెంబర్స్ కానీ లిమిటెడ్గా ఉంటాయన్నమాట, మీరు ఈజీగా కౌంట్ చేయొచ్చు. సో 3 to 11 అనేసరికి చూడండి వస్తే 2 కౌంట్ చేయాల్సి వస్తుంది. అంటే 11 - 3 8 వస్తుంది, +1 చేయండి, చేస్తే మీకు 9 వస్తాయి అన్నమాట. అలా కాకుండా మధ్య గల సంఖ్యలు అడిగారు అనుకోండి, మధ్య గల సంఖ్యలు ఎన్ని అవుతాయి చెప్పండి ఒకసారి. సో దీనికి ఫార్ములాలు ఉంటాయి మనకి సాధారణంగా. ఏ టు బి అనేటప్పుడు ఏం చేస్తామంటే చూడండి, B - A చేసి వచ్చిన దానికి +1 యాడ్ చేస్తే వరకు సంఖ్యలు వస్తాయి. అదేవిధంగా మధ్య గల సంఖ్యలు అడిగారు అనుకోండి, మధ్య గల సంఖ్యలు అడిగేటప్పుడు ఏం చేస్తారంటే మీరు B - A చేసి ఇంకా -1 చేయాలి. ఓకే, అలా అనుకుంటే 11 - 3 -1 అయితే మీకు 7 వస్తాయి అన్నమాట. ఓకే, గుర్తుంచుకోండి. సో మధ్య గల సంఖ్యలకి అలాగే వరకు గల సంఖ్యలకి తేడా ఉంటుంది. ఓకే, అలా అనుకుంటే సో చిన్న సంఖ్యలు కాబట్టి మీరు వేగంగా కౌంట్ చేసేసారు. పెద్ద సంఖ్యలు ఇస్తే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 500 నుండి చూడండి ఒకసారి, 500 నుండి 790 వరకు గల సంఖ్యలు, ఇలా క్వశ్చన్ అడిగారు అనుకోండి. చాలా సింపుల్ క్వశ్చన్, చిన్నపిల్లలకు అడిగిన క్వశ్చనే, కానీ ఎగ్జాక్ట్లీ అందరూ తప్పు చేస్తారు. ఎందుకంటే సో వరకు అన్నారు కాబట్టి మనకున్న ఫార్ములా ఏంటి? సో వరకు అనేటప్పుడు ఫార్ములా మర్చిపోకూడదు, B - A చేయాలి, వచ్చిన వాల్యూకి +1 యాడ్ చేయాలి. ఓకే, సో అలా అనుకుంటే 790 - 500. ఓకే, ఇచ్చినది ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ మీకు 290 వస్తుంది, +1 చేయండి, ఇది 291 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా 500కు 790కు మధ్య గల సంఖ్యలన్నీ, మధ్య గల సంఖ్యలు. సో మధ్య గల సంఖ్యలు అంటే బిట్వీన్ నెంబర్స్. బిట్వీన్ నెంబర్స్ అనేటప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఈ 2 నెంబర్ని మీరు కౌంట్ చేయకూడదు. అలా అనేటప్పుడు ఏం చేయాలి? 790 - 500 చేయండి, చేసినట్లయితే మీకు ఎంత వస్తుంది? 290 వస్తుంది. సో 290 నుండి -1 చేయాలి. మనకున్న ఫార్ములా ఏంటి? B - A -1. అలా అనుకుంటే మీకు 289 సంఖ్యలు ఉంటాయి. సో చూడండి, వరకు మధ్య రెండింటికి తేడా ఉంటుంది. వరకు అనేటప్పుడు ఏం చేస్తారంటే A - A చేసి +1, మీకోసం ఫార్ములా అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి చూస్తారు. సో ఈ ఫార్ములా మీరు యూజ్ చేయాలన్నమాట. అదే బిట్వీన్ అంటే మీరు ఏం చేస్తారు? B - A -1 చేస్తారు. ఓకేనా, ఇదండి వీటికి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ అనమాట. ఓకే, ఇది ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే దశాంశ సంఖ్యా విధానం గురించి మీకు అందరూ తెలుసు కాబట్టి దాని గురించి చెప్పడం లేదు. సో అంతర్జాతీయ సంఖ్యా విధానం కానివ్వండి, లేదా మనం ఏదైతే అనుకున్నామో హిందూ అరబిక్ విధానం కానీ, రెండు కూడా మనకి దశాంశ సంఖ్య విధానాలే. అయితే ఈరోజు కొత్తగా వచ్చింది ఏంటంటే బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ బైనరీ నెంబర్ సిస్టమ్? సో ద్విసంఖ్యామానం అంటే ఏంటి? సో ఈ ద్విసంఖ్యామానంలో మనం ఏం చూడబోతున్నాం ఒకసారి చూద్దాం. ద్విసంఖ్యామానంలో అంటే మీరు ఇప్పుడు చూసారు కదా, డెసిమల్ నెంబర్ సిస్టంలో అయితే ఏం చేస్తారు? బేస్గా మీరు ఏం తీసుకున్నారు? 10 అని తీసుకున్నారు కదా. కానీ ఇక్కడ బైనరీ సిస్టంలో ఏం తీసుకుంటామంటే బేస్గా మనం ఇక్కడ
2ని తీసుకుంటాం అనమాట. అంటే ప్రతి సంఖ్యని 2 భూమిగా ఉండేటట్లు చేస్తాం అనమాట. ఓకే, బైనరీ నెంబర్ సిస్టమ్. సో బైనరీ నెంబర్ సిస్టంలో ఏం చేస్తామంటే బేస్గా 2ని తీసుకుంటాం. 2 అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం వస్తుందంటే 2 power of 0, దట్ మీన్స్ ఇట్ ఈస్ 1. అండ్ నెక్స్ట్ వన్ 2 power of 1, దట్ ఈస్ 2. తర్వాత 2 power of 2 square, దట్ ఈస్ 4. నెక్స్ట్ వన్ 2 cube, దట్ ఈస్ 8. and 2 power of 4, that is 16. తర్వాత 2 power of 5, that is 32. తర్వాత 2 power of 6, ఓకే, దాన్ని ఏమంటాం 64. ఇలా ప్రతి లెఫ్ట్ సైడ్ పెరుగుతున్న కొద్ది మీకు ఏమవుతుంది 2 times పెరుగుతుంది అనమాట. అయితే ఒక సంఖ్యని ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ ఉపయోగించి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక క్వశ్చన్ చేద్దాం. సో నాకు కావాలి ఇక్కడ 15ని బైనరీ నెంబర్ సిస్టంలో చెప్పాలి. 15ని బైనరీ నెంబర్ సిస్టంలో చెప్పాలి. అయితే ఇక్కడ చూడండి, ఏ నెంబర్స్ యూజ్ చేస్తే మనకి 15 వస్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ నెంబర్స్ ఇచ్చాం కదా, ప్లేస్ వాల్యూస్. ఈ ప్లేస్ వాల్యూలో ఏ ప్లేస్ వాల్యూస్ వస్తే మీకు 15 వస్తుంది. చూడండి, ఇక్కడ 16 బాగుంది. 8 + 2 10, 10 + 4 14, 14 + 1 15. అంటే ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి. సో అన్నీ కూడా మీకు 1s వచ్చాయి. అంటే ఏ నెంబర్ అయితే మనం తీసుకుంటామో దాని దగ్గర 1 వేసుకోండి, ఏదైతే మనం తీసుకోమో దాన్ని 0 రాసుకోండి. అలా అనుకుంటే 1 1 1 1. సో కింద రెండు రాస్తుంది. ఇట్ ఈస్ ద బైనరీ నెంబర్ సిస్టమ్. దీనిలో దీని వాల్యూ ఎంత 15 అని రాస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో 13ని చేద్దాం ఒకసారి. 13ని బైనరీ నెంబర్ సిస్టంలో చేస్తే ఎలా ఉంటుంది? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ సిస్టంలో ఇక్కడున్న బేసెస్లో ఏ నెంబర్స్ యాడ్ చేస్తే మీకు 13 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 + 4 12 అవుతుంది. 12 1 యాడ్ చేస్తే మీకు 13 అవుతుంది కదా. సో అలా అనుకుంటే 8 ప్లేస్లో 1 వేయండి, 4 ప్లేస్లో 1 వేయండి. 2 మనం ఇక్కడ ఎలిమినేట్ చేసేసాం, 2ని యూజ్ చేయలేదు కాబట్టి 2 + 0 వేయండి, అండ్ ఫైనల్గా 1 వేయండి. ఇలా అనమాట వేస్తాం. 1 1 0 1 బేస్ 2, ఇట్ ఈస్ 13 అవుతుంది. అయితే చిన్న నెంబర్లు అయితే కౌంట్ చేసేస్తాం సార్. మరి పెద్ద నెంబర్లు ఇస్తే ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 100 పైన ఇచ్చారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 113 ఇచ్చారు. దీన్ని బైనరీ నెంబర్లో రాయమన్నారు. సో దీన్ని ఏం చేస్తారంటే సింపుల్, 2 చేత మీరు డివైడెడ్ బై చేయండి ఒకసారి. 2 చేత చేసినట్టు మీకు ఏమొస్తుంది? 2 5 2 6 12. కానీ రిమైండర్ ఎంత వచ్చింది చూడండి 1. సో అలా అనమాట. మళ్ళీ నెక్స్ట్ 2తో చేయండి. 2 2 2 8 రిమైండర్ వచ్చింది 0. మళ్ళీ 2 చేత, ఎస్, ఓకే, 2 14 అనమాట. 14 కదా. సో రిమైండర్ ఎంత వస్తుంది? 0. మళ్ళీ చూడండి ఒకసారి 2 చేత. 2 7 రిమైండర్ ఎంత? 0. మళ్ళీ 2 చేత చేస్తారు. 2 3 7. ఓకే, రిమైండర్ ఎంత వచ్చింది? 1 అనమాట. మళ్ళీ ఇక్కడ చూడండి 2 1 రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది కదా. ఈ నెంబర్స్ని ఏం చేస్తారంటే రివర్స్లో ఒకసారి రాసేయండి, పైనుండి రాసుకొని వెళ్ళండి. సో అలా అనుకుంటే చూడండి 1 0 0 0 1 1 1. ఇప్పుడు ఇది బైనరీ నెంబర్లో మీకు 113 అవుతుంది. సార్ అవుతుందా లేదా? ఎస్ సార్, లెట్స్ చెక్. ఇది అవుతుందా లేదా ఒకసారి చూద్దామా? ఇది అవుతుందా లేదా? అవ్వాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ప్లేస్లో ఏముంది? 2 ఉంది, అంటే ఇది 1 అనమాట. ప్లస్ సెకండ్ 0, థర్డ్ 0, ఫోర్త్ 0, ఫిఫ్త్లో మళ్ళీ 1 ఉంది. అంటే చూడండి ఇక్కడ 1 2 4 8 16 అండి. ఇది 16 + 64 వస్తుంది, అంతే కదా. సారీ, చూడండి ఒకసారి 32 వస్తుంది, అండ్ నెక్స్ట్ వన్ మనకి 64 వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేయండి, మీకు 113 వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, డెఫినెట్గా వస్తుంది. సో ఇది మనకు ఉండేటటువంటి బైనరీ నెంబర్ సిస్టమ్. ఏదైనా ఒక నెంబర్ని బైనరీ నెంబర్లో రాస్తాం. సో అయితే వ్యూవర్స్ అందరికి కూడాను ఒక చిన్న వర్క్. వ్యూవర్స్ అందరూ కూడాను ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అండ్ మీరు లైవ్లో ఉంటే లైవ్ చాట్లో పెట్టండి. ఆఫ్టర్ లైవ్ ఎవరైనా చూసినట్లయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. సో క్వశ్చన్ నెంబర్ అనేది సీరియల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, 53ను ద్విసంఖ్యామానంలో రాయండి. 53ని ఓకే బైనరీ సిస్టంలో ఎక్స్ప్రెస్ చేయండి. సో లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్ చాట్లో పెట్టండి. మీరు ఆఫ్లైన్లో కానీ చూసినట్లయితే సో దీని ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వన్ 10 10 10 10ను దశాంశమానంలో రాయండి. ఓకే, సో ఈ రెండు క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికైతే 2 ప్రశ్నలు ఇచ్చాం.
ఈ 2 ప్రశ్నలు అనేవి మీరు రాయడానికి ట్రై చేయండి. సో ఇవి మనకు ఉండేటటువంటి ద్విసంఖ్యామానం. సో ద్విసంఖ్యామానం అనేది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు అంటే కంప్యూటర్స్లో ఉపయోగిస్తాం అనమాట. ఎందుకంటే కంప్యూటర్స్ని మనం లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం కోసం ఈ బైనరీ సిస్టమ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. సో అక్కడ స్విచ్చెస్ ఉంటాయి. స్విచ్ ఆన్ అయిందంటే 1 గాను, స్విచ్ ఆఫ్ అయిందంటే 0 గాను తీసుకుంటాం అక్కడ. అలా మనం ఏం చేస్తామంటే న్యూమరికల్ కానీ ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి కోడింగ్ ఇస్తూ ఉంటాం. సో అందుకే ఈ 0-1ని కంప్యూటర్ భాషలో అయితే మనం ఏమంటాం బిట్ అని పిలుస్తాం. ఈ 0-1ని మనం ఏమని పిలుస్తాం బిట్ అని పిలుస్తాం. ఓకే, బిట్ అని పిలుస్తాం. అయితే ఏదైనా ఒక నెంబరా లేదా లెటరా తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 0101 ఉందనుకోండి, దీన్ని ఆల్ఫాబెట్ అని పిలుస్తాం. అలా కాకుండా 1010 అని రాస్తామనుకోండి, దీన్ని ఏమంటాం న్యూమరికల్ అని పిలుస్తాం. సో ఇలా కంప్యూటర్కి మనం ఏం చేస్తామంటే కోడింగ్ ఇస్తాం. ఇలా ఏదైనా ఒక సంఖ్యని ఇచ్చేటప్పుడు 2 టైమ్స్ అనమాట. ఓకే, 2 ప్లేసెస్లో చూడండి ఒకసారి. ఇలా మనం 2 ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ 4 డిజిట్లు ఉపయోగించి మనం 9 వరకు యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇలా ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఏం చేస్తామంటే మొత్తం ఎన్ని ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అది నెంబర్ అని చెప్పాలా లేకపోతే అక్షరం అని చెప్పడానికి అంటే మనం ఎన్ని ఉపయోగిస్తున్నాం ఇక్కడ. సో మొత్తం 8 డిజిట్స్ ఉపయోగిస్తున్నాం. ఈ 8 డిజిట్స్ని మనం ఏమని పిలుస్తాం బైట్ అని పిలుస్తాం. ఓకే, చూడండి మీ కంప్యూటర్ లాంగ్వేజ్ ఒకసారి చూడండి బైనరీలో. సో 01నే మనం ఏమని పిలుస్తాం బిట్ అని పిలుస్తాం. ఇలా ఒక అక్షరానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇవ్వడానికి అట్లీస్ట్ మనం ఎన్ని ఉపయోగిస్తాం 8 క్యారెక్టర్స్ ఉపయోగిస్తాం. 1010 అంటే మీకు ఐడియా కోసం ఇచ్చాం ఆల్ఫాబెట్ లేదా న్యూమరికల్ అని. సో ఇలా 8 ఉంటే వాటిని బైట్ అని పిలుస్తాం. ఇలాంటి 8 బైట్లు ఉండేటటువంటి వర్డ్స్ని కానీ 1028 ఉపయోగించామనుకోండి, దాన్ని ఏమంటాం ఒక కిలోబైట్ అని పిలుస్తాం. అలాంటి 1028 కిలోబైట్స్ తీసుకుంటే దాన్ని మనం ఏమంటాం ఒక మెగాబైట్స్ అంటే ఒక ఎంబీ అంటాం. మీరు డేటాలో యూజ్ చేస్తుంటాం కదా 1 ఎంబీ అంటాం. అలాంటిది 1028 ఎంబీస్ తీసుకుంటే దాన్నే మనం ఏమంటాం 1 జీబీ అని పిలుస్తాం, గిగాబైట్ అని పిలుస్తాం. అలాంటిది 1028 గిగాబైట్స్ జీబీలు తీసుకుంటే దాన్ని టెరాబైట్స్ అని పిలుస్తాం. ఇలా కంప్యూటర్ స్టోరేజ్ని కూడాను ఈ బైనరీ డిజిట్స్తోనే కౌంట్ చేస్తారనమాట. గుర్తుంచుకోండి, 01ని బిట్ అని పిలుస్తాం, 8 బిట్లని బైట్ అంటాం. అలాంటి బైట్లను ఉపయోగించి మనం డేటాని కౌంట్ చేస్తాం అనమాట. 1028 కిలోబైట్స్, 1028 ఉంటే మెగాబైట్స్, 1028 మెగాబైట్స్ అయితే 1 గిగాబైట్, 1028 గిగాబైట్ అయితే ఒక టెరాబైట్ అని పిలుస్తాం. ఓకే, సో బైనరీ నెంబర్ సిస్టమ్కి కంప్యూటర్స్లో విశిష్టమైన ప్లేస్ ఉంది. అందుకే ఇప్పటికీ కూడా దాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఆల్రెడీ చేసేస్తారా? ఓకే అండి, మీరు కామెంట్స్లో పెట్టండి. ఓకే, 53110101. ఓకే, సో డేటాని కంప్యూటర్ డేటాని మీరు కౌంట్ చేసేటప్పుడు కిలోబైట్స్ అని మెగాబైట్స్ అని గిగాబైట్స్ అని ఉపయోగిస్తుంటారు, దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం. సో ఇది కూడా మనం ఎందులో ఉపయోగిస్తామంటే బైనరీ నెంబర్ సిస్టమ్. ఓకే గైస్, ఇక నెక్స్ట్ వచ్చి మనం రోమన్ నెంబర్ సిస్టమ్కి వెళ్ళాలి. సో రోమన్ నెంబర్ సిస్టమ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వన్, మీరంతా లైవ్ చూస్తూ ఉన్నారు కదా, అండ్ లైవ్ చూసే వాళ్ళకి ఒక ప్రశ్న. రోమన్ నెంబర్ సిస్టమ్ గురించి అందరికీ తెలుసు. సో నాకు డౌట్ ఉంది, వి బార్ అని రాస్తే దీని విలువ ఎంత? సాధారణంగా రోమన్ నెంబర్ సిస్టంలో బార్స్ రాసి ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. బి బార్ అని, ఎక్స్ బార్ అని, సి బార్ అని రాస్తుంటారు. ఓకే, ఎస్, వి బార్, ఎక్స్ బార్ అండ్ సి బార్, వీటి యొక్క వాల్యూస్ ఎవరైనా చెప్పగలరా? చెప్తే లైవ్ చాట్లో ఎంటర్ చేయండి. సో మీకు ఇది క్వశ్చన్, ఇది వి బార్, ఎక్స్ బార్, సి బార్ అంటే అర్థం ఏంటి రోమన్ నెంబర్ సిస్టంలో? సరే, మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళకి ఆన్సర్ చెప్పండి. ఇక రోమన్ నెంబర్ సిస్టంలోకి వెళ్దాం. విచ్ క్వశ్చన్? సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? రోమన్ నంబర్ సిస్టమ్, రోమన్ సంఖ్యా విధానం. సో ఏ క్వశ్చన్ ఒకసారి, విచ్ వన్? ఒకసారి చెప్పినాను, ఏ క్వశ్చన్ కావాలి ఒకసారి టైప్ చేయాలి సార్. సో కాదమ్మా సార్, రేణు గారు కాదండి, బి బార్, ఎక్స్ బార్, సి బార్ అంటే కాదు. సో దీనికి కావాల్సిన ఆన్సర్ అనేది క్లాస్ ఎండింగ్లో మీరు తెలుసుకుంటారు. చూడండి, రోమన్ సంఖ్యా విధానం గురించి మనం తెలుసుకోవాలి. రోమన్ సంఖ్యా విధానంలో ఉపయోగించే కొన్ని సంఖ్యలు చూద్దాం ఒకసారి. సో రోమన్ నెంబర్ సిస్టంలో ఉపయోగించే సంఖ్యలు ఏమవుతాయి ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం.
ఓకే, ఏ క్వశ్చన్ అన్నా సాయి ప్రణీత్, ఏ క్వశ్చన్ కావాలి? ఓకే, సెకండ్ బైనరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే నాన్న, సెకండ్ బైనరీ ఏం చేశారు? ఏ క్వశ్చన్ ఇచ్చాం? రేణు గారు క్వశ్చన్ ఒకసారి టైప్ చేస్తారా? సో క్వశ్చన్ అయితే నేనైతే మర్చిపోయాను. ఒకసారి రేణు గారు క్వశ్చన్ ఒకసారి ఎంటర్ చేయండి. క్వశ్చన్ ఒకసారి ఎంటర్ చేయండి. సో చూద్దాం, రోమన్ సంఖ్య విధానం గురించి మాట్లాడుతున్నాం. సో బైనరీ నెంబర్ సిస్టమ్లో మన వాళ్ళు ఒక డౌట్ అడిగారు. సో ఏ క్వశ్చన్ అండి? క్వశ్చన్ ఒకసారి ఎంటర్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను. క్వశ్చన్ ఎంటర్ చేయండి, మర్చిపోయాను నేను. ఓకే, రోమన్ నెంబర్ సిస్టంలో మనకు ఉండే సంఖ్యలు అయితే ఐ, వి, ఎక్స్, ఓకే, ఎల్, సి, డి, ఎం, వీటిని మాత్రమే ఉపయోగిస్తాం. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రస్తుతం చెప్తాను. ఓకే, సో ఎస్, ఓకే అండి. సో ఇచ్చింది ఇదే కదా సాయి ప్రణీత్, 1010101 కదా. సో దట్ మీన్స్ దీన్ని ఏం చేస్తాం? సో మీకోసం స్ట్రైట్ ఒకే లైన్లో రాస్తున్నాను. దట్ ఈజ్ 101010 ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5. ఓకే, 405 అంతే కదా. ఎస్, 5 4 zeros ఉన్నాయి అంతే కదా. సో సై చూద్దాం సార్. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 0, 4 2 జా 8, 8 2 జా 16, 16 0 32 0, 32 0 జా మనకి 64 వస్తుంది. 64 2 జా ఇక్కడ మనకి ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ 64 2 జా 128, 122 కూడా 0 అయింది. 128 2 జా మనకి ఏమవుతుంది? 256. ఇవి అనమాట. అంటే ఇక్కడ ప్రతి దగ్గర కూడా ప్లేస్ వాల్యూస్ చూద్దాం. 0 దగ్గర 0 వేస్తాను. యాక్చువల్గా ఏమొస్తుంది ఇక్కడ? 1 2 4 8 16 32 64 128 256 కదా. సో ఇలా మనం బైనరీ నెంబర్ సిస్టమ్లో రాస్తాము. రాసేటప్పుడు జీరోస్ ఉన్నవి విడిచిపెట్టండి, 1 ఉన్నవి మీరు కౌంట్ చేయండి. ఇలా మీరు కౌంట్ చేయండి. అలా అయితే 6 4 10 16 20 21. ఓకేనా. సో 1 2 3 9 9 5 14 1. సో 341. ఎస్, 341 అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం చెప్తాం అనమాట. ఓకే, సో ఎందుకంటే బైనరీ నెంబర్ సిస్టమ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తాం? లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు 2 times పెరుగుతుంది అనమాట. ఫస్ట్ది 2 అయితే సెకండ్ది 2 times 2 అవుతుంది, దానికి 2 times 4 అవుతుంది, దానికి 2 times 8. అలా మీరు లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు ప్రతిదీ కూడా 2 times అనేది ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళండి. జీరోస్ ఉన్న దగ్గర మీరు కౌంట్ చేయకూడదు, 1 ఉన్న దగ్గర మాత్రం మీరు కౌంట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది నెంబర్ సిస్టమ్. ఓకే, నా ఇప్పుడు చూద్దాం సరే. సో మనమైతే రోమన్ నెంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో రోమన్ నెంబర్ సిస్టంలో మనం పాటించాల్సింది ఏంటి? సో చూద్దాం సరే. సో ఐ రాస్తే దాని వాల్యూ 1గా మనం చెప్తాం, అండ్ వి రాస్తే దాన్ని 5గా, ఎక్స్ అయితే 10, ఎల్ అయితే 50, సి అయితే 100, డి అయితే 500, అండ్ ఎం అయితే ఫైనల్గా 1000గా రాస్తాం. ఇవి మనకు ఉండేటటువంటి నంబర్స్. ఈ నెంబర్స్ని యూజ్ చేసి మొత్తం నంబర్స్ అన్ని రాస్తాం. దీన్నే మనం ఏమంటాం? రోమన్ సంఖ్యా విధానం అని పిలుస్తాం. సో మరీ ఎంతకన్నా పెద్ద సంఖ్యలు వచ్చేటప్పుడు ఎలా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉంది, 5000 రాయాల్సి వస్తే ఏమవుతుంది? 5000 రాయాల్సి అంటే 5 M's రాయాలి. అలా రాయకుండా ఏం చేస్తారంటే వి బార్ అని రాస్తారు. బార్ అని రాస్తే దాని అర్థం ఇంటూ 1000 అని అర్థం. ఓకేనా. సో మీకు ఎందుకే అడగడం జరిగింది. సో వి బార్ అని రాస్తే 1000 times అని. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ బార్ అంటే 10 into 1000 అనమాట. అదే సి బార్ అంటే 50 into 1000 అనమాట. సో అందుకే మీకు ఈ ఐడియా ఉందా లేదా తెలుసుకోవడానికి బార్ల గురించి అడగడం జరిగింది. బార్ మీన్స్ ఇట్ ఈస్ 1000 times అనమాట. ఓకేనా. సో పెద్ద సంఖ్యలు రాయడానికి దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. సో నెంబర్ రాసి పైన బార్ పెట్టారంటే ఇంటూ 1000 అని అర్థం. ఓకేనా. ఏదైనా ఒక నెంబర్ రాసి పైన బార్ పెడితే ఇంటూ 1000 అని అర్థం. సో బార్ పెట్టారంటే రోమన్ నెంబర్ సిస్టంలో దట్ మీన్స్ ఇట్ ఈస్ 1000 times అని అర్థం. సో ఇది మనకు ఉండేటటువంటి సంఖ్యలు. సో ఈ నెంబర్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాము? చూడండి. సో ఎప్పుడు కూడాను
లెఫ్ట్ సైడ్ రాస్తే ఎడమ వైపు రాస్తే తీసివేత, కుడివైపు రాస్తే ప్లస్ అని రాస్తాం. సో లెఫ్ట్ రాస్తే ఈజ్ ఈక్వల్ టు మైనస్ అని అర్థం. అదే రైట్ హ్యాండ్ సైడ్ రాస్తే ప్లస్ అని అర్థం. ఓకేనా? ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ రాస్తే ప్లస్ అని అర్థం. సో అయితే ఇంకో కండిషన్ ఉంది, లెఫ్ట్ సైడ్ రాయకూడని సంఖ్యలు ఏమిటి? లెఫ్ట్ సైడ్ రాయకూడనివి. సో రాయకూడనివి అంటే యూజ్ చేయకూడదు వాటిని. ఓకేనా? రాయకూడని సంఖ్యలు అంటే మనకు తెలుసు 5 కానీ 5తో ఉండేటటువంటి డిజిట్స్ కానీ, అంటే 5 కానీ 50 కానీ 500 కానీ, చూసారు కదా, ఇవి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ వాడకూడదు. ఓకే, లెఫ్ట్ సైడ్ ఎట్టి పరిస్థితులు కూడా వాటిని వాడకూడదు. ఓకే, ఇవి గుర్తుంచుకోండి. ఈ మూడింటిని కూడా లెఫ్ట్ సైడ్ అంటే మైనస్ చేసే ప్రాసెస్లో వీటిని యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 45 అన్నారు అనుకోండి. సో 45 అంటే ఏం చేస్తాం, సింపుల్గా 50లో 5 తీస్తే మనకి 40 వస్తుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే సో చూడండి విఎల్ అని రాస్తారు. ఇది తప్పు అనమాట. ఇది విఎల్ అనేది తప్పు. ఎందుకు చెప్పండి? 5 అనేది లెఫ్ట్ సైడ్ రాస్తారు కాబట్టి అలా మనం రాయకూడదు. ఓకే, సో మరి ఇందులో సంఖ్యలు ఎలా రాస్తారు? ఎందుకంటే నవోదయ వాళ్ళు, అదే ఎన్ఎన్ఎంఎస్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అండ్ మనకైతే ఇవి అకాడమిక్ సిలబస్లో లేవు, కానీ ఎగ్జామ్లో ఉంటాయి. అండ్ డైలీ మనం చేసే క్వశ్చన్లో కూడా నేను రోమన్ నెంబర్స్ ఇచ్చేస్తూ ఉంటాను. బట్ రోమన్ నెంబర్స్ గురించి ఐడియా ఉంటుంది ఇక్కడ. చూస్తారా గమ్మత్ ఏంటో? మనం లెక్కలు చేసామనుకోండి, మ్యాథ్స్లో చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక పెద్ద సంఖ్య ఇచ్చేసి దాంట్లో 1 2 3 అని రోమన్ నెంబర్స్ యూజ్ చేస్తారు. కానీ రోమన్ నెంబర్స్ గురించి ఎక్కడ కూడా మనకు టెక్స్ట్ బుక్లో అప్ టు 10th క్లాస్లో ఎక్కడ కూడా ఇంట్రడక్షన్ అనేది లేదు. మరి అలాంటప్పుడు రోమన్ నెంబర్స్ తెలుసుకోవడం కష్టం. సో 1 అనడానికి 1 టైం రాస్తాం, 2 అనడానికి 2 సార్లు రాస్తాం, 3 అనడానికి 3 సార్లు రాస్తాం. అదే 4 అనడానికి అయితే ఏం చేస్తామంటే 5 నుండి 1 తీసివేస్తాం. ఓకే, ఇస్తే 4 అంటే హాఫ్ ఆఫ్ ది. సో సగం కంటే ఎక్కువ వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే తర్వాత పెద్ద సంఖ్య నుండి మైనస్ చేయాలి. అలా అయితే 5 అయితే ఏమవుతుంది మీకు వి, 6 అయితే విఐ, 7 అయితే విఐఐ, 8 అయితే విఐఐఐ, 9 అయితే మనం సో ఏం చేస్తాం 10 నుండి 1 తీస్తాం. అండ్ 10 అయితే డైరెక్ట్గా ఎక్స్ రాస్తాం. 11 అయ్యేసరికి సో ఎక్స్. ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేయొచ్చు, మీరు చేయండి. నాకు కావాల్సిన సంఖ్య 457. దీన్ని రోమన్ సంఖ్యలు ఏ విధంగా రాస్తారు? ఎవరైనా రాసి పెట్టగలను అనుకుంటే రాసి పెట్టండి. సో మీరు ఆన్లైన్లో లైవ్లో చూస్తున్నట్లయితే లైవ్లో ఆన్సర్ పెట్టండి. మీరు ఆఫ్లైన్లో కానీ ఇదే వీడియో చూస్తున్నట్లయితే ది ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3 మీకు ఇవ్వడం జరిగింది. 457ను రోమన్ సంఖ్య విధానంలో రాయండి. క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, 3వ ప్రశ్న ఇది మీకు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా 3వ ప్రశ్న. సో 457ని రోమన్ సంఖ్యల్లో రాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏముంది? 400 ఉంది, ప్లస్ 50 ఉంది, ప్లస్ 7 ఉంది. సో 400 రాయాలంటే ఏం చేస్తాము? 500 నుండి ఒక 100 తీసేయాలి, అంటే డి మైనస్ ఎల్. ఓకే, సారీ డి మైనస్ సి. ఎందుకంటే 500 నుండి 100 తీయాలి కదా, ఇట్ ఈస్ సిడి. అండ్ ప్లస్ 50 అంటే మనకి ఏంటండి ఎల్, ప్లస్ 7 అంటే విఐఐ, అంటే దీన్ని ఏమంటే సిడిఎల్విఐఐ. సో ఇలా రాస్తే దీన్ని ఎస్ సిడిఎల్విఐఐ. ఓకే సాయి ప్రణీత్. ఓకే 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 ఈ విధంగా మనం రాస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు రాయండి. అండ్ మీరు ఆఫ్లైన్లో ఈ వీడియోని మీరు చూస్తున్న వాళ్ళైతే ఒకటి, సో క్వశ్చన్ అడిగేటప్పుడు వీడియోని పాస్ చేసి ఆన్సర్ రాసుకోండి, తర్వాత వీడియోని ప్లే చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇచ్చిన ఫోర్త్ క్వశ్చన్ ఎస్ ఎంతంటే సిడిఎల్వి. ఎస్ అండి, ఎస్ అండి, రైట్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం ఒకసారి. మీకైతే ఒక నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ, దట్ ఈజ్ CMLXXIV. సో ఈ వాల్యూ ఎంత? సో క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ 4. ఇప్పుడు మీరు వీడియోని పాస్ చేయండి, దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ లైవ్ చాట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళైతే ఎస్ రేణు గారు, ఇట్ ఈస్ సిడిఎల్విఐఐ. ఓకే, మీకోసం తర్వాత క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దీని ఆన్సర్ చేసి చెప్పండి. సో ఈ సంఖ్య విలువ ఎంత? సో మీరు ఆఫ్లైన్లో వీడియో చూస్తున్నట్లయితే సో కింద కామెంట్ బాక్స్లో క్వశ్చన్ నెంబర్ 4 అంటూ ఆన్సర్ పెట్టండి. ఓకే, వీడియోని పాస్ చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, అండ్ లైవ్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మీ ఆన్సర్ని ఇవ్వచ్చు.
ఎస్, ఓకే, ఎవరైనా చేశారా? ఓకే, చూద్దాం ఒకసారి. ఎస్ అండి, ఫైనల్ చేద్దాం ఒకసారి. సి అంటే 100, సో ఎం అంటే 1000. సో 1000కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి సిఎం అంటే ఇక్కడ 900 అవుతుంది. అండ్ ఎల్ అంటే 50, ఎక్స్ఎక్స్ అంటే 10 అంటే 50కి రైట్ సైడ్ ఉన్నాయి. సో 10 + 10 ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది. 6 కాబట్టి మొత్తం చూడండి 950, 60, 70. ఎస్, 976 అవుతుంది. ఎస్ సార్, ఎస్ ఎస్, 6 కాదు కదా, 4 ఇది. ఎస్ ఎస్ ఎస్, సో ఇది 4 అవుతుంది కదా. ఎస్ సార్, 4. ఎస్, 4 అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ 974 అవుతుంది. ఎస్ సార్, సో ఇది మనకు ఉండేటటువంటి రోమన్ సంఖ్యా విధానాలు. సో రోమన్ సంఖ్యా విధానంలో కండిషన్స్ మేము చెప్పాం. సో రోమన్ సంఖ్యా విధానం రాసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. బి కానివ్వండి, ఓకేనే, ఎల్ కానివ్వండి, డి కానివ్వండి, వీటిని ఎప్పుడు కూడా మైనస్ దృష్టిలో రాయకూడదు, అంటే లెఫ్ట్ సైడ్ రాయకూడదు. కండిషన్ గుర్తుంచుకోండి. అండ్ వీటి ఏదైనా ఒక నెంబర్ రాసి దానిపైన బార్ రాశారనుకోండి, దాని వాల్యూ థౌజండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశారు, ఒక నెంబర్ రాశారు ఇలాగా. సో దీని వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ? వాట్స్ ద వాల్యూ? ఇలా రాశారు, ఈ సంఖ్య యొక్క విలువ ఎంత అంటే ముందుగా ఈ సంఖ్య ఏమవుతుంది చెప్పండి, 14. సో పైన బార్ పెట్టారు కాబట్టి ఇట్ ఈస్ 1000, అంటే 14,000 అని అర్థం. సో పైన బార్ పెడితే 1000 అని అర్థం అనమాట. ఓకేనా? సో ఇది రోమన్ నెంబర్ సిస్టమ్ అనమాట. అండ్ రోమన్ నెంబర్ సిస్టమ్ అయిపోయిన తర్వాత ఇక మనం డైరెక్ట్గా వెళ్ళాల్సింది సంఖ్యా సమితులు. ఓకేనా? ఇది మీకు అందరూ తెలిసిందే, నెంబర్ సిస్టమ్స్ అని పిలుస్తాం. సో సెట్స్ అనమాట ఇవి, సంఖ్యా సమితులు. సో చాలా వరకు అందరికీ తెలుసు సంఖ్యా సమితులు అనేసరికి మనం సాధారణంగా ఫస్ట్ వన్ ఈజిప్షియన్స్తో మనం మాట్లాడుకోవాలి. సో మొట్టమొదటిగా ఈజిప్షియన్స్ ఏం చేస్తారంటే, ఎస్ అదంతా ఎడారి ప్రాంతం కదా, ఎక్కువగా గొర్రెలు పెంచేవారు వాళ్ళు. సో ఈ గొర్రెల కాపర్లు ఏం చేశారంటే, గొర్రెలను మందకు తోలుకుని వెళ్ళేటప్పుడు ఏం చేసేవారంటే, ఒక బ్యాగ్లో 2 బ్యాగులు, 2 భుజాల్లో 2 బ్యాగులు వేసుకునేవాళ్ళు. ఒక బ్యాగ్లో కొన్ని గులకరాళ్ళు వేసుకునేవాళ్ళు. ఒక్కొక్క గొర్రె బయటకు వెళ్తే ఒక్కొక్క రాయిని తీసుకుని ఎంటీ బ్యాగులు వేసుకునేవారు. అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు అన్నీ కూడా రీచెక్ చేసుకునేవారు. ఒకవేళ ఏవైనా సరే రాళ్ళు కానీ 2వ బ్యాగులు మిగిలాయి అనుకోండి, గులకరాళ్ళు మిగిలితే అక్కడ ఇంకేవో కొన్ని గొర్రెలు మిస్ అయిపోయాను. ఆ విధంగా వాళ్ళు ఫస్ట్ టైం జంతువులు లెక్క పెట్టడం అనేది మొదలుపెట్టారు. ఇలా లెక్క పెట్టడానికి ఉపయోగించే సంఖ్యలు కాబట్టి వీటినే మనం ఏమంటాం, చూడండి సహజ సంఖ్యల్ని మనం తీసుకుందాం. మొదటగా ఉండేది ఈ సహజ సంఖ్యల్లో లెక్కించడానికి ఉపయోగిస్తాం కాబట్టి వీటిని గణన సంఖ్యలు అని కూడా పిలుస్తాం అన్నమాట. ఓకే, వీటిని ఇంగ్లీష్లో అయితే న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో న్యాచురల్ నెంబర్స్. ఓకే, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమిటి? లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలు. అండ్ ఫస్ట్ లెక్క పెట్టడానికి ఉపయోగించాం. సో ఈ న్యాచురల్ నెంబర్స్ని సాధారణంగా మనం దేంతో చేస్తామంటే, మనందరూ తెలుసు ఎంతో డినోట్ చేస్తాం. ఎందుకంటే ఇది న్యాచురల్ నెంబర్స్ కాబట్టి మనం ఎంతో డినోట్ చేస్తాం అనమాట. ఓకే, ఎస్, ఇట్ ఈస్ న్యాచురల్ నెంబర్, ఎంతో డినోట్ చేస్తాం. అయితే వీటిపైన మనకి ఏ ప్రశ్నలు వస్తాయి సార్? సింపుల్గా. సో సింపుల్గా అయితే మీకు చిన్న సహజ సంఖ్య ఏది? స్మాలెస్ట్. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్? సో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అయితే 1 అని చెప్తాం. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అనేవి మనకి 1తో స్టార్ట్ అవుతాయి అనమాట. 1, 2, 3, 4. సో న్యాచురల్ నెంబర్ సిస్టమ్లో ఏముండదంటే, ఏ నెంబర్ ఉండదంటే 0 అనేది ఇందులో ఉండదు. ఓకేనా? అందరికీ తెలుసు 0 ఉండదు. ఇది చాలా చిన్న కాన్సెప్టే, దీనిపైన ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే రావు. బట్ ఎక్కడ వచ్చేసరికి కొన్ని కీ పాయింట్స్ అనేవి మనకి తెలుసుకోవాలి. గుర్తుంచుకోండి, సహజ సంఖ్యలకు మాత్రమే కొన్ని ఫార్ములాస్ వర్క్ అవుతాయి. గుర్తుంచుకోండి, సహజ సంఖ్యలకు మాత్రమే వర్కౌట్ అవుతాయి, మిగతా నెంబర్స్కి వర్కౌట్ అవ్వవు. ఏంటి సార్ అవి? సో చూడండి ఒకసారి. ఎస్, మొదటి n సహజ సంఖ్యల మొత్తం. సహజ సంఖ్యల మొత్తం. సో చూడండి, ఇవి కేవలం సహజ సంఖ్యలకే వర్తిస్తాయి. పూర్ణాంకాలు కానీ పూర్ణ సంఖ్యలు కానీ వర్తించవు. గుర్తుంచుకోండి, మొదటి n సహజ సంఖ్యల మొత్తం. సో ఫార్ములా తెలుసు కదా మీకు, n × n+1/2. సో ఇది ఎవరైనా సరే పూర్ణాంకాలకు వాడారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో 0 ఉంటుంది. 0 ఇంటి చేస్తే మొత్తం ఏమైపోతుంది? 0 అయిపోతుంది కదా. ఓకేనా? గుర్తుంచుకోండి, సహజ సంఖ్యలను ఉపయోగించి మనం ఇది ఎక్స్ప్రెస్ చేస్తాము. పూర్ణాంకాలకు ఉపయోగించేటప్పుడు చిన్న తేడా ఉంటుంది. ఎందుకంటే 0ని కౌంట్ చేసామనుకోండి, వాల్యూ అనేది మనకి రాదు. బట్ దాన్ని కూడా మనం కౌంట్ చేయాల్సి వస్తుంది. సో మొదటి n సహజ సంఖ్యల మొత్తం n × n+1/2. అదేవిధంగా n సహజ సంఖ్యల వర్గాల మొత్తం.
సో వర్గాల మొత్తం. సో ఇది అన్ని క్లాసులకి మనకు ఉపయోగపడుతుంది. ఇది వర్గాల మొత్తం మనందరూ తెలుసు, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 హోల్ బై 6 అనమాట. అదే ఘనాల మొత్తం అంటే క్యూబ్స్. సో దీన్ని శ్రేణులు మనం చెప్పేటప్పుడు 10th క్లాస్ వాళ్ళు చెప్తాం 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ ప్లస్ n వచ్చింది అనుకోండి, ఇలా రాస్తాం. వర్గాల మొత్తం 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ 4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్. అదే ఘనాల మొత్తం 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ అండ్ ప్లస్ సో ఆన్ n క్యూబ్ అనమాట. ఘనాల మొత్తం సూత్రం ఏంటంటే n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై మనం ఏం చేస్తాం 2 స్క్వేర్ కాబట్టి 4 వేస్తాం. ఇవి మనకు ఉండేటటువంటి ఫార్ములాలు. ఇవి కేవలం సార సంఖ్యలకు మాత్రమే ఫార్ములాస్ మనం ఉపయోగించాలి. సార్ పూర్ణాంకాలకు ఉపయోగించవచ్చా? ఎస్, పూర్ణాంకాలకు ఉపయోగించవచ్చా? ఒకసారి పూర్ణాంకాలకు వీటిని ఎందుకు ఉపయోగించము అనే దానికి కూడా మీకు డౌట్ ఉంటుంది. సో వాటికి ఒకసారి కారణం అయితే మీకు చెప్తాను, ఒకసారి చూడండి. సో చూడండి, ఇక్కడ మొదటి 10 సాధ సంఖ్యలు తీసుకుందాం అనుకుని ఏమొస్తాయి 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి మొదటి 10 సాధ సంఖ్యలు కదా. అదే మొదటి 10 పూర్ణాంకాలు అడిగారు అనుకోండి, హోల్ నెంబర్స్, రైట్ ది ఫస్ట్ 10 హోల్ నెంబర్స్ అని అడిగారు అనుకోండి, పూర్ణాంకాలు ఏమవుతుందో చెప్పండి. 0 1 2 3 4 5 6 7 8 9 ఇవి మాత్రమే వస్తాయి. ఎందుకు చెప్పండి, 0 కూడా ఉంటుంది కాబట్టి 0ని కూడా మనం కౌంట్ చేయాలి. అలా అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాం, 10 ఇచ్చారు కదండి, డైరెక్ట్గా ఏం చేస్తాం n ప్లస్లో 10 వేసేసి మనం చేస్తూ ఉంటాం అనమాట. ఇలా చేసుకున్నట్లయితే ఇది న్యాచురల్ నెంబర్కే రైట్ అవుతుంది, కానీ హోల్ నెంబర్స్కి తప్పు అవుతుంది. ఎందుకు చెప్పండి, ఇక్కడ మనకి 10 అనేది లేదు, ఎందుకు 0 కూడా మనం కౌంట్ చేస్తాం. అసలు ఇంటిజర్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు కౌంట్ చేయలేం కదా. సో స్టార్టింగ్ నెంబర్ అనేది మనకు తెలియదు. ఇంటిజర్కి వచ్చింది అనుకోండి, అదే పూర్ణ సంఖ్యలకు వస్తే నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి అసలు స్టార్టింగ్ నెంబరే మనకు తెలియదు. ఎందుకు, లోయెస్ట్ నెంబర్ మనం చెప్పలేము అనమాట. అందుకే ఈ ఫార్ములాస్లో మనం చెప్పేటప్పుడు గుర్తుంచుకోవాలి, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్ సమ్ కానీ లేదా క్యూబ్ సమ్ కానీ ఆ న్యాచురల్ నెంబర్ సమ్ కానీ చెప్పేటప్పుడు న్యాచురల్ నెంబర్స్కి మాత్రమే ఇవి వర్కౌట్ అవుతాయి, గుర్తుంచుకోండి. సో అక్కడ ఖచ్చితంగా డెఫినేషన్ ఏమి ఉండాలి, n న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో మీకు తెలియడం కోసం అనేది ఇక్కడ చేయడం జరిగింది. వీటిపైన మనం నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సాధ సంఖ్యలకు ఉండేటటువంటి లక్షణాల్లో కొన్ని క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఒక నెక్స్ట్ వన్. సో మనకి 0ని ఎవరు కనుక్కున్నారు, ఎవరైనా చెప్తారా? కెన్ ఎనీవన్ గివ్ ది ఆన్సర్, హూ ఫైండ్ ది 0ని ఎవరు ఫైండ్ చేశారు? ఎస్, న్యాచురల్ నెంబర్స్ స్మాలెస్ట్ నెంబర్ అయితే మనకి 1 అని తెలుసు. సో 0ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారు, ఎవరైనా చెప్తారా? ఓకే, సో ఓకే, ఎస్, బీసీ 200 BCలో మనకి ఆర్యభట్ట. ఓకే, ఎస్, కెన్ ఎనీబట్, ఎస్, సాయంత్రం 200 BCలో క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలో ఆర్యభట్ట అనే మన గణిత శాస్త్రవేత్త సున్నాని కనుక్కోవడం జరిగింది. ఈ సున్నాని కానీ మనం సహజ సంఖ్యలకు యాడ్ చేస్తాం అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్ని మనం ఎలా రాస్తాం, nని ఇలా రాస్తాం 1 2 3 4 అండ్ సో ఆన్ అని రాస్తాం. ఎస్, సో దీనికి కానీ మనం 0 కానీ యాడ్ చేస్తే మనకేమవుతుంది చెప్పండి, అప్పుడు 0 1 2 3 అండ్ సో ఆన్ వస్తుంది. దీన్ని మనం ఏమని పిలుస్తాం, పూర్ణాంకాలు అని పిలుస్తాం. దీన్ని ఇంగ్లీష్లో అయితే హోల్ నెంబర్స్ అని పిలుస్తాం. సో అందుకే పూర్ణాంకాలను మనం ఏ అక్షరంతో డినోట్ చేస్తాం, W అని రాస్తాం. ఓకేనా, సో పూర్ణాంకాలు మనం W రాస్తాం. ఎస్, ఇంకా న్యాచురల్ నెంబర్స్ సంబంధించి చాలా ఉన్నాయి, సో వాటిని మనం చెప్పాల్సి ఉంది, బట్ హోల్ నెంబర్స్కి వచ్చేసాం. ఎస్, సో వాటి గురించి మనం మాట్లాడదాం మళ్ళీ. ఓకే, హోల్ నెంబర్స్ అనమాట. సో హోల్ నెంబర్స్లోకి వచ్చేసరికి స్మాలెస్ట్ ఎంత అవుతుంది చెప్పండి, స్మాలెస్ట్ అనేసరికి మనకి 0 అవుతుంది. సో లార్జెస్ట్ ఏమవుతుంది చెప్పగలరా? లార్జెస్ట్ మనం చెప్పలేం, ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. ఓకే, ఇది అనమాట. సో చూడండి ఒకసారి, సో న్యాచురల్ నెంబర్స్కి కానీ 0 కానీ యాడ్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం, హోల్ నెంబర్స్ అని పిలుస్తాం, పూర్ణాంకాలు అని పిలుస్తాం. పూర్ణాంకాల్లో చిన్న సంఖ్య 0, పెద్ద సంఖ్య మనం చెప్పలేమన్నమాట. సో ఇవి మనకు ఉండేటటువంటి అయితే క్వశ్చన్ అనేది అడిగే దాని ప్రకారం. ఎస్, క్వశ్చన్ అనేది మనం పూర్ణ సంఖ్యలోకి వెళ్దాం. ఇంకా దీనిపైన మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే ఏం లేవు. పూర్ణాంకాల గురించి ఒకసారి మాట్లాడదాం. పూర్ణ సంఖ్యలు
ఓకే, పూర్ణ సంఖ్యల గురించి చూద్దాం ఒకసారి. ఓకే 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 పూర్ణ సంఖ్యల గురించి చూద్దాం ఒకసారి. పూర్ణ సంఖ్యలు అంటే మనకి ఎస్ ప్లస్ ఆర్ మైనస్ మనకు వస్తాయి. సో ప్లస్ ఆర్ మైనస్ ఉండే సంఖ్యల్ని మనం ఏమని పిలుస్తామంటే పూర్ణ సంఖ్యలు. అంటే ప్లస్ అండ్ మైనస్ అని చెప్తాం కదా. దట్ మీన్స్ నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ అన్నింటినీ కలిపి మనం ఏం చెప్తామంటే పూర్ణ సంఖ్య. అంటే పూర్ణాంకాలకు కానీ ఇట్ ఈస్ ఇంటిజర్స్. ఓకే, ఇట్ ఈస్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ మనం ఓకే ఓకే వస్తుంది. జస్ట్ సెకండ్. ఓకే ఓకే ఇంటిజర్స్ అని పిలుస్తాం. ఇంటిజర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. సో ఇంటిజర్స్ని మనం ఏమని పిలుస్తామంటే పూర్ణ సంఖ్యలు అని పిలుస్తాం. పూర్ణాంకాలకు కానీ మనం రుణ సంఖ్యలు కానీ యాడ్ చేస్తే, పూర్ణాంకాలకు మనం రుణ సంఖ్యలు యాడ్ చేస్తే వచ్చే వాటిని ఏమని పిలుస్తామంటే ఇంటిజర్స్ అని పిలుస్తాం. ఓకే గైస్, ఎస్ సాయి ప్రణీత్, విల్ చెక్ అగైన్. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, పూర్ణాంకాలని కానీ మనం రుణ సంఖ్యలు కానీ యాడ్ చేసినట్లయితే మనకి ఏమొస్తాయి? పూర్ణ సంఖ్యలు వస్తాయి. సో పూర్ణ సంఖ్యల్లో మనం ఏం చెప్పలేమంటే చిన్న సంఖ్యను చెప్పలేం, అదేవిధంగా పెద్ద సంఖ్యను కూడా మనం చెప్పలేం అనమాట. రెండు కూడా మనం ఇక్కడ చెప్పలేం. ఓకేనా, గుర్తుంచుకోండి. అండ్ దీనిపైన మనకి ఎటువంటి కూడాను అప్లికేషన్స్ అయినా మనం చేయడానికి ఏం లేదు. అండ్ నెక్స్ట్ వన్ మనకి నెగిటివ్. చిన్న సంఖ్యలు అండ్ పెద్ద సంఖ్యలు రెండు ఉంటాయన్నమాట. సో ఒకసారి చూద్దాం. సో చిన్నవి పెద్దవి రెండు ఉంటే దాన్ని ఏమని రెండు చెప్పలేము అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అకర్ణీయ సంఖ్యలు. సో అకర్ణీయ సంఖ్యలు అంటే ఏమిటి, అండ్ అకర్ణీయ సంఖ్యల్ని మనం ఏ విధంగా చెప్తాము? సో అకర్ణీయ సంఖ్యల యొక్క స్టాండర్డ్ డెఫినేషన్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని p/qగా రాయాలి అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే స్టాండర్డ్ నెంబర్స్ అంట. అండ్ pq ఈజ్ బిలాంగ్స్ టు z, ఇంటిజర్స్ అవ్వచ్చు. సో pq బిలాంగ్స్ టు z అనమాట. ఇంతకుముందు చెప్పినటువంటి ఒక రూల్ చెప్పాను చూసారా, ఏంటంటే ఏబీలు ఇచ్చేటప్పుడు రెండు మధ్య ఉన్న నెంబర్స్ అనేది ఇంటిజర్స్ వరకు మీరు కౌంట్ చేయగలరు. ఓకేనా, ఇంటిజర్స్ వరకు మీరు కౌంట్ చేయగలరు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం కౌంట్ చేయలేము అన్నమాట. ఓకేనా, సో ఏబీల మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి క్వశ్చన్ కాదు. హౌ మెనీ నెంబర్స్ విల్ బి బిట్వీన్ ఏ అండ్ బి అని అంటే మనం చెప్పలేమండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇన్ఫినిటీ అని చెప్తాము. ఓకే, అనంతం. ఓకే, ఇన్ఫినిటీ అని చెప్తాను అనమాట. దీన్ని మన వాళ్ళకైతే చెప్తాం సాంద్రత ధర్మము అని పిలుస్తాం. ఓకే, సో ఎవరైతే టెట్ డిఎస్ ఎవరైతే ఉంటే వాళ్ళకి ఇది అవసరం. ఏబీల మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే అనంత సంఖ్యలు ఉంటాయి. ఈ అనంత సంఖ్యలను మనం ఏమని పిలుస్తామంటే సాంద్రత ధర్మము అని పిలుస్తాం అనమాట. ఓకేనా, ఓకే ఎస్ ఇక్కడ వరకు మనకి అకర్ణీయ సంఖ్యల గురించి చెప్పడం జరిగింది. అండ్ అకర్ణీయ సంఖ్యల్లో చూడండి ఒకసారి, ఏవైనా రెండు సంఖ్యలు ఇచ్చి వాటి మధ్య సంఖ్యలు ఏమైనా ఉన్నాయని అడుగుతారు. సో ఏకి బికి మధ్య సంఖ్య బిట్వీన్ మిడిల్ నెంబర్ అని అడిగారు అనుకోండి. సో మధ్య సంఖ్య అడిగేటప్పుడు డైరెక్ట్గా మీరు చేస్తారు a+b/q చేస్తారు. ఓకే, అయితే అకర్ణీయ సంఖ్యలు అనేవి మనం ఒకసారి క్లాసిఫై చేయాలి. ఓకే, రేషనల్ నెంబర్స్ 9th క్లాస్ ఒకసారి వెళ్దాం. సో రేషనల్ నెంబర్స్ మనం క్యూతో డినోట్ చేస్తాం. సో పిలుస్తాం సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో 1.3 బార్ను p/q రూపంలో రాయండి. ఎవరైనా రాయగలరా? సో ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే, సో 3 ట్రిక్స్ ఉన్నాయి, ఆ 3 ట్రిక్స్ చెప్పాలి. రూల్ నెంబర్ 1, సో దశాంశాన్ని తీసి రాయాలి. ఓకే, దట్ మీన్స్ రెండో కండిషన్
బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 రాయాలి, అన్ని 9s రాయాలి. నెక్స్ట్ వన్. సో దశాంశం తర్వాత బార్ ముందు ఎన్ని అంకెలు ఉంటే అన్ని 0 రాయాలి, అన్ని 0s రాయాలి. ఓకే. అండ్ లాస్ట్ వన్, బార్ క్రింద లేని భాగం తీసివేయాలి. ఇవన్నీ మనకున్న కండిషన్స్. ఒకసారి రేణు గారు ఒకసారి చూడండి. 1.333 రాశారు కదా, 1.33333 ఉంటుంది కదా. దీన్ని రాసేటప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి? దీని తర్వాత మనం కండిషన్ ఇంకోటి చూసారా, బార్ కింద లేని సంఖ్య భాగాన్ని తీసివేయాలి అని అనుకుంటే 13 మైనస్ బార్ కింద లేనిది ఏదో చూడండి 1 ఉంది, అంటే 13 మైనస్ 1/9 అనమాట. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 12/9 వస్తుంది. దీన్ని మనం చేయాలి. సో ఇలా చేస్తే మనకి 4/3 వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇంకా కంప్లీట్ మనం చేయలేదు ఈ క్వశ్చన్ని. ఇక్కడ చూద్దాం ఒకసారి. 103/90 ఉంది. సో బార్ కింద లేని భాగం ఏది ఉంది చూడండి ఒకసారి. ఓకే, 103లో బార్ కింద లేని భాగం ఏదైతే ఉందో ఆ బార్ కింద లేని భాగాన్ని ఒకసారి తీసివేయండి. ఓకేనా? బార్ కింద లేని భాగం చూసినట్లయితే మీకు ఏమొస్తుందో ఒకసారి చూడండి. ఓకే, బార్ కింద లేని భాగం ఏదైతే ఉందో దాన్ని మీరు తీసివేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా తీసివేస్తే మీకు ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఎస్, మీకు బార్ కింద లేని తనుగారు ఒకటి కాదండి. సో బార్ కింద లేని సంఖ్యలు ఏమంటే మీకు ఇక్కడ 10 వస్తుంది. 10 ఉంది కదా, -10 చేయాలి, 10/90. అలా అయితే మీకు 93/90 వస్తుంది. ఓకేనా? సో కండిషన్స్ అనేవి మొత్తం మనం ఫిల్ఫిల్ చేయాలి. ఫస్ట్ దశాంశం లేని భాగం రాయాలి, దశాంశం లేకుండా రాయాలి. అండ్ బార్ కింద ఎన్ని ఉంటే అన్ని 9 రాయాలి. దశాంశం బార్కి ముందు ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని 0s రాయాలి. సో ఇక్కడైతే మీకు ఒక నెంబర్ ఉంది కాబట్టి, ఎస్, ఇక్కడ ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక 0 రాశారు. అండ్ లాస్ట్ వన్, బార్ కింద లేని భాగాన్ని తీసివేయాలి. ఈ 4 కండిషన్స్ మీరు ఫాలో అవ్వాలి. సో 93/90 వస్తుంది అనమాట. సార్ డౌట్ సార్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. 93/90ని ఒకసారి చేద్దాం, చూద్దాం ఒకసారి. సో 91 × 90, సో 3 రాస్తాం, సరిపోదు. 0.0 అయినప్పటికీ సరిపోలేదు, మరో 0 వేద్దాం. సో 93 × 27, దట్ మీన్ 27, మళ్ళీ 30 వచ్చింది, సరిపోలేదు. ఓకే, ఒకసారి మళ్ళీ ఏం చేస్తాం, డాట్ పెట్టి మళ్ళీ 3, సేమ్ ఇలా వస్తుంది, 10333 వస్తుంది. ఓకేనా? సో ఈ 4 కండిషన్స్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఈ 4 కండిషన్ ఏ ఒక్క కండిషన్ కానీ మీరు ఫాలో అవ్వకపోయినా తప్పు అవుతుంది. అలా అనుకుంటే చూడండి, మరో క్వశ్చన్ మీకోసం. ఓకే, మరో క్వశ్చన్ మీకు ఇస్తున్నాను ఒకసారి. చూడండి ఒకసారి. 3.5/6 ఇచ్చారు. సో దీన్ని P/Q రూపంలో రాయండి. సో ఒక్కొక్క కండిషన్ని మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ కండిషన్ డెసిమల్ తీసి రాయండి. ఓకే, ఇట్ ఈస్ 356. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 రాయాలి. సో 6 కింద ఉంది కాబట్టి ఒక 9. అండ్ డెసిమల్ తర్వాత ఉంటూ బార్ కింద లేని సంఖ్యలు ఎన్ని ఉంటే అన్ని 0s యాడ్ చేయండి. అలా అనుకుంటే ఇక్కడ మీకు కేవలం 1 మాత్రమే ఉంది. సో డైరెక్ట్ షార్ట్ కట్, ఇది షార్ట్ కట్లో చెప్తున్నాం, అందుకే 90. నెక్స్ట్ ఏం చేయమన్నా చూడండి, బార్ కింద లేని సంఖ్యా భాగాన్ని తీసివేయండి. బార్ కింద లేని సంఖ్యా భాగం అంటే ఏంటి, ఎక్సెప్ట్ బార్ 6 తీస్తే మీకు ఏముంది 35. సో ఈ 35 దీని నుండి తీసేయండి. ఓకేనా? డైరెక్ట్గా 1 2 3 321/90. ఓకేనా? ఇలా ఓకేనా, ఇలా మీరు చేస్తారనమాట. సో ఇవి మనకు ఉండేటటువంటి రూల్స్. సో ఈ 4 కండిషన్స్ని మనం ఫాలో అయినట్లయితే P/Q రూపంలో ఈజీగా రాస్తాం. ఫస్ట్ వన్ వితౌట్ డెసిమల్, సెకండ్ వన్ ఎన్ని మనకి రికరింగ్ అవుతుంటాయో అన్ని 9s, అండ్ డెసిమల్లో ఉంటూ బార్ కింద లేని ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని 0s, ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని 0s యాడ్ చేస్తారు. లాస్ట్ వన్ ఏం చేస్తారంటే బార్ కింద లేని పార్ట్ ఏదైతే ఉందో మొత్తాన్ని తీసివేస్తారు. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ మీరు ఒకసారి చేసి చెప్పండి. సో దీని ఏమవుతుందో ఎవరైనా చెప్పండి. సో ఒకసారి ఆన్సర్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ ఒకసారి చేసి చెప్పండి.
సో అకర్ణీయ సంఖ్యల గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఎవరైనా చెప్తారా? లెఫ్ట్ అయిపోయారా? ఓకే, నో ప్రాబ్లం, నేను చేస్తాను. సో 8012 మైనస్ 80/990. ఓకే, ఇలా తీసివేత చేసి మీరు చెప్పవచ్చు. సో ఇది మనకు వచ్చేటటువంటి ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే, దీన్ని మీరు సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అండ్ లాస్ట్ వన్ టుడేస్ అయితే అకర్ణీయ సంఖ్యలకు సంబంధించి కొన్ని ధర్మాలు ఉన్నాయి. సో టెట్ డిఎస్సి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కాస్త జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అకర్ణీయ సంఖ్య క్రమధర్మాలు అనేవి మనకు ఉన్నాయి. ఇవి మనకి ఎగ్జామ్లో టెట్ కానీ డిఎస్సిలో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ వన్ పరావర్తన ధర్మం. పరావర్తన ధర్మం. సో పరావర్తన ధర్మం ఏంటంటే ఏ సంఖ్య దానికి అదే సమానం అవుతుంది. ఎవ్రీ నెంబర్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ద రిఫ్లెక్టివ్ రూల్ అని పిలుస్తాం. సో ఫస్ట్ దాన్ని చూడండి ఒకసారి. టెట్ డిఎస్సి చదివే వాళ్ళకైతే పరావర్తన ధర్మం ప్రతి అకర్ణీయ సంఖ్య దానికి అదే సమానం. ప్రతి అకర్ణీయ సంఖ్య దానికి అదే సమానం. సో ఇలా చెప్తే దాన్ని ఏమని పిలుస్తాం? పరావర్తన ధర్మం అంటాం. ఇక రెండవ చూద్దాం ఒకసారి, సౌష్ఠవ ధర్మం. సో పిల్లలు చిన్న క్లాసులకి అవసరం ఉండదు. సో డోంట్ ఆస్క్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సౌష్ఠవ ధర్మం అంటే A = B అయినప్పుడు B = A అవుతుంది. సో చూడండి, దీన్ని సౌష్ఠవ ధర్మం అని పిలుస్తాం. ఓకేనా. మూడోది సంక్రమణ ధర్మం. ఈ ధర్మాలు ఒకసారి చూడండి. ఇవి అకర్ణీయ క్రమధర్మాలు అని పిలుస్తాం. వీటిని అకర్ణీయ సంఖ్యల క్రమధర్మాలు అని పిలుస్తాం. ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తర్వాతది సంక్రమణ ధర్మం అంట. ఇవి సంఖ్యా ధర్మాలతో పోల్చు సంఖ్యా సమితుల ధర్మాలు కావు. ఇవి అకర్ణీయ సంఖ్య ధర్మాలు మాత్రమే. A is less than B అయినప్పుడు B is less than C అయినప్పుడు ఆటోమేటిక్గా A is less than C అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ A is greater than B అయినప్పుడు అండ్ B is greater than C అయినప్పుడు అండ్ ఆటోమేటిక్గా A is greater than C అవుతుంది. లేదా A is equal to B అయినప్పుడు B is equal to C అయినప్పుడు A is equal to C అవుతుంది. ఈ ధర్మాన్ని మనం ఏమని పిలుస్తాం? సంక్రమణ ధర్మం అని పిలుస్తాం. చాలా అవసరం మనకి అకర్ణీయ సంఖ్యా ధర్మాలని వీటిని అంటాం. ఇంకా చూద్దాం ఒకసారి. అండ్ ఫైనల్గా చూడండి ఒకసారి, త్రివర్గీకృత ధర్మం అని పిలుస్తాం. త్రివర్గీకృత ధర్మం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏబీలు రెండు ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ అయ్యాయి అనుకోండి, అంటే అకర్ణీయ సంఖ్యలు అయితే A is less than B అయినా అవుతుంది, లేదా A is greater than B అవుతుంది, లేదా A is less than B అవుతుంది, లేదా A is equal to B అవుతుంది. ఏదో ఒకటి మాత్రమే అవుతుంది అని చెప్పే ధర్మాన్ని త్రివర్గీకృత ధర్మం అని పిలుస్తాం. ఓకేనా. ఇంకా లాస్ట్గా చెప్పాలి సాంద్రత ధర్మం. సాంద్రత ధర్మం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. అకర్ణీయ సంఖ్యలకు మాత్రమే. No, these are the properties. Yes, these are the properties for the rational numbers, but not for the academic standards. These are only useful for the competitive exams. సాంద్రత ధర్మం అంటే ఏబీల మధ్య అనంత అకర్ణీయ సంఖ్యలు రాయవచ్చు. దీన్ని సాంద్రత ధర్మం అంటారు. ఓకే, గుర్తుంచుకోండి. సో పరావర్తన ధర్మం అంటే A = B అయితే B చూడండి, A = A, B = B, ప్రతి సంఖ్య దానికి అదే సమానం అవుతుందని చెప్తే పరావర్తన ధర్మం. సో A = B అయినప్పుడు B = A అవుతుందని చెప్పేది సౌష్ఠవ ధర్మము. ఓకే, తర్వాత A is less than B అవుతూ B is less than C అయితే, లేదా ఈ మూడింటిని అంటే ఒకదానికొకటి మనం ఏం చేస్తాం కంపేర్ చేసేటప్పుడు సంక్రమణ ధర్మం అంటాం. లేదా A is greater than B or A is less than B or A is equal to B, ఏదో ఒకటి మాత్రమే అవుతాయి చెప్తే దాన్ని త్రివర్గీకృత ధర్మం అంటాం. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే సాంద్ర ధర్మం. ఏబీల మధ్య అనంత సంఖ్యల్ని మనం రాయవచ్చు అని చెప్పేది మనకేమంటాం? సాంద్ర ధర్మం అంటాం. ఇవి మనకు ఉండేటటువంటి అకర్ణీయ సంఖ్యలు. ఇంకా మనం చెప్పుకోవాలి అంకమద్యం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, అదేవిధంగా కరణీయ సంఖ్యలు ఏ విధంగా ఉంటాయి, కరణీయ సంఖ్యల ధర్మాలు కూడా మనం చెప్పుకోవాలి.
ఎందుకంటే డిఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే 9th క్లాస్లో కూడా మనకు ఉంటాయి కాబట్టి వీటి గురించి మనం చెప్పుకోవాలి. ఓకే, ఎనీహౌ టైం అయిపోయింది. థ్యాంక్ యూ గైస్, వెల్కమ్. అందరూ కూడా మార్నింగ్ మ్యాథ్స్ క్లాస్కి విజిట్ చేసిన అందరు వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ సో రేపు సండే కాబట్టి సేమ్ రేపు మళ్ళీ కూడా ఎగ్జాక్ట్లీ మళ్ళీ 6:30కి అయితే నేనైతే రెడీగా ఉంటాను. మీరు కూడా రెడీగా ఉంటే రండి, క్లాస్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.